నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేడు కూటమి పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల. చంద్రబాబు, పవన్, బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో రిలీజ్. నేడు రాధాకిషన్ బెయిల్ పిటిషన్పై విచారణ. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కుంపటి. తెలంగాణలో ఒకే రోజు 5 మృతి. కెన్యాలో భారీ వర్షాలు. డ్యామ్ కూలి 45 మంది మృతి. ఐపీఎల్లో నేడు లక్నోతో తలపడనున్న ముంబై. లక్నో వేదికగా రాత్రి 7:30కి మ్యాచ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్పై ఇవాళ నాంపల్లి కోర్టు విచారణ జరగనుంది. రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్పై పంజాగుట్ట పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. రాధాకిషన్ రావుకు బెయిల్ ఇవ్వొద్దంటూ కోరారు. ఈ నేపథ్యంలో కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసిన పంజాగుట్ట పోలీసులు రాధాకిషన్ రావుకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న నేపథ్యంలో పోలీసులు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఈ పిటిషన్పై విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A4 నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న తల్లిని చూసేందుకు రాధాకిషన్ రావుకు ఈ నెల 20న కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో 21వ తేదీన జైలు పోలీస్ ఎస్కార్ట్ మధ్య కరీంనగర్కు చేరుకొని ఆసుపత్రిలో ఉన్న తల్లిని చూసి వచ్చారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 4 నిందితుల్లో భాగంగా A1 గా ఉన్నటువంటి రాధాకిషన్ రావుకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కి సంబంధించి నిన్న సుదీర్ఘంగా నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు విన్నటువంటి నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ఈ కేసుకి సంబంధించి ఏదైతే కౌంటర్ దాఖలు చేసినటువంటి పోలీసుల అభ్యర్థనను కూడా ఈ రోజు ఏదైతే వాదనలు జరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే గతంలో చూసుకున్నట్టయితే మధ్యంతర బెయిల్లో భాగంగా తన తల్లి అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కరీంనగర్ వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఎస్కాట్ మధ్య నడుమ మొత్తం మీద రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో A1 గా ఉన్నారు కాబట్టి రాధాకిషన్ రావుకి బెయిల్ మంజూరు చేస్తే కేసుని తారుమారు చేసే అవకాశం ఉంటుంది, సాక్షులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అన్న కోణంలోనే పంజాగుట్ట పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. నిన్న చూసుకున్నట్టయితే విచారణ మొత్తం కూడా సుదీర్ఘంగా విన్నటువంటి మెజిస్ట్రేట్ నాంపల్లి మెజిస్ట్రేట్ ఈ కేసుకి సంబంధించి నేడు విచారణకి సంబంధించి కౌంటర్ కూడా పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. కౌంటర్ లో ప్రధానంగా పొందుపరిచిన అంశాలు కేసుని తారుమారు చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో డిజిటల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కూడా ఆధారాలు కూడా దొరకాల్సి ఉంది కాబట్టి ఇందులో ప్రధాన సూత్రధారి కుట్రధారి ప్రభాకర్ స్టాండింగ్ లో ఉన్నారు కాబట్టి తదుపరి రాధాకిషన్ రావే ఇందులో కీలక సూత్రధారి. టాస్క్ ఫోర్స్ మాజీ OSD గా ఉన్న సమయంలో ఇతను చాలా అవినీతి పనులు చేశారన్న కోణంలోనే కౌంటర్ దాఖలు చేయనున్నారు పంజాగుట్ట పోలీసులు. మొత్తం మీద చూసుకున్నట్టయితే రాధాకిషన్ రావు, అలాగే భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు ఈ 4 కూడా గతంలో నాంపల్లి కోర్టులో బెయిల్ కి సంబంధించి అప్పీల్ చేసుకోవడం జరిగింది. బెయిల్ ని నిరాకరించారు ఇప్పటికే నాంపల్లి కోర్టు. దీనికి సంబంధించి ఫర్దర్ హైకోర్టుకు కూడా వీరు వెళ్లే అవకాశం ఉంటుంది. నేడు ఏదైతే
కౌంటర్ దాఖలు చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు అనంతరం ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది, దీన్ని బేస్ చేసుకొని ఈ నలుగురు నిందితులతో పాటు రాధాకిషన్ రావు కూడా హైకోర్టుని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సోని, థ్యాంక్ యూ ఉషా. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న హస్తం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలతో హోరెత్తిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో జనజాతర సభ జరగనుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. పరకాల భూపాలపల్లి నియోజకవర్గాల నుంచి 75,000 మందికి పైగా జన సమీకరణ చేస్తున్నారు. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు కసరత్తు పూర్తి చేశారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కడియం కావ్య తరఫున ప్రచారం నిర్వహిస్తారు. 2 రోజుల వ్యవధిలోనే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, పరకాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి సభ ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేయించారు. మరోవైపు ఎండల తీవ్రత నేపథ్యంలో సభకు హాజరయ్యే వారు ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల ఏర్పాటు మొదలుకొని దారి పొడవునా సభకు వచ్చే వారి కోసం తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. సభాస్థలంలో 25,000 మంది కూర్చునేలా సిట్టింగ్ ఏర్పాట్లతో పాటు మరో 50,000 మందికి సరిపడేలా షామియానాలు నిర్మించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగే సభలో పాల్గొన్న తర్వాత రేవంత్ రెడ్డి రేగొండ రానున్నారు. సీఎం రాక కోసం రేగొండలో హెలీప్యాడ్ నిర్మాణ పనులు కూడా పూర్తి చేశారు. ముఖ్యమంత్రి ప్రచార షెడ్యూల్ ప్రకారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట నుంచి బయలుదేరిన రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్లో రేగొండకు చేరుకొని జనజాతర సభలో పాల్గొంటారు. ఆయనతో పాటు ఈ సభకు మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ అలియా సీతక్క, దుద్దిల శ్రీధర్ బాబు, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా హాజరు కానున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుండి సుధాకర్ ఫోన్లలో అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ సోని. గత బుధవారం వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యకు సంబంధించి వరంగల్ లోని హనంకొండ మరికొండలో సభ నిర్వహించడం జరిగింది. ఆ సభ సక్సెస్ కావడంతో పాటు మరొక సభ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నిర్వహించాలని చెప్పి ఆలోచన చేయడంతో పాటు 2 రోజులలోనే ఏర్పాట్లు చేయడంతో పాటు ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో వచ్చే కార్యకర్తలు కానీ పార్టీ అధినాయకులకు కానీ ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఎండ నుంచి కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మొత్తం ఇక్కడ ఉన్న పరకాలను భూపాలపల్లికి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు, పరకాల సంబంధించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఇద్దరు యుద్ధ ప్రాతిపదంగా తీసుకొని ఈ యొక్క సభకు పూర్తి స్థాయి ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. సుమారు 75,000 నుంచి 1,00,000 వరకు వచ్చే కార్యకర్తలు కూడా రావాలని చెప్పేసి మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు కూడా తరలించడానికి పెద్ద ఎత్తున వాహనాలు కూడా సమకూర్చుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి వచ్చిపోయే దారిలో కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా ఎండవేడి తట్టుకొని ఉండడానికి కూడా వారికి కావాల్సిన సరైన ఏర్పాట్లు ఇటు వాటరే కానీ తర్వాత మజ్జిగ కానీ ఇలాంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఏదైనా అనుకోని ప్రమాదాలు కూడా జరిగినా కూడా మధ్యలో కూడా హెల్త్ క్యాంపు అంటే చిన్న డాక్టర్స్ అట్లాంటి సదుపాయాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దీంతో కాకుండా ఇదే ప్రకారంగా చూస్తే ఈ రోజు ఉదయం జమ్మికుంట కరీంనగర్ జిల్లాకు సంబంధించి జమ్మికుంటలో సభ ఉంటుంది. జమ్మికుంటలో జనజాతర సభ ముగించుకున్న తర్వాత నేరుగా అక్కడ నుండి హెలికాప్టర్ ద్వారా రేగొండకు రావడం జరుగుతుంది. రేగొండకు మధ్యాహ్నం 3 గంటలకు టైం ఉంది. 3 గంటల వరకు రేగొండకు వస్తారు. హెలిప్యాడ్ కూడా అక్కడ నిర్వహించడం జరిగింది. హెలిప్యాడ్ పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా స్థానికంగా ఉన్న
ములుగు ఎస్పీ పర్యవేక్షణలో కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ములుగు ఎస్పీ దాంతో పాటు పర్కలకు సంబంధించిన ఏసీపీ వీరిద్దరి ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయి బందోబస్తు సిబ్బందితో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ఎవరు కూడా వచ్చి అడ్డుకోవడం కానీ ఇలాంటివి కూడా ఏం చేయకుండా ఉండాలని చెప్పేసి ముందస్తుగానే చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఎవరికి కూడా వచ్చినా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైనా అనుమానితులు ఉన్నా కూడా వారిని పరిశీలించి పంపడం జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులను చూస్తే ఇటు ఏజెన్సీ ప్రాంతమైనా కూడా ఈ ఏరియాలో ఉంటుంది. దీనికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి ఏజెన్సీలో ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరినైనా కూడా అనుమానితులు ఉంటే వారిని పరిశీలించి వారి యొక్క పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతనే వారిని సభకు కూడా అనుమతించే పరిస్థితి ఉంది. లేదంటే వారిని అదుపులోకి తీసుకుంటారు అని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క సభలో కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేస్తారా అని చెప్పేసి కూడా కొంతమంది చూడడం జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ 2 రోజుల క్రితం వరంగల్ లో జరిగిన సభలో కూడా కేసీఆర్ కూడా ఇటు కడియం కావ్య కడియం శ్రీహరి వీరిపైన అరుణ్ రమేష్ పైన కూడా నిప్పులు అంటే విమర్శలు చేయడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే రేవంత్ రెడ్డి పైన కూడా వీరు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేకపోతున్నారు. ఇకనైనా కూడా వీరు నిర్వహించకపోవడంతో పాటు ఇలాంటి అయినా కూడా మరో సంవత్సరం తర్వాత మేమే అధికారంలోకి వస్తాం అని చెప్పడం జరుగుతుంది. అయినా కూడా దీనిపైన ఎలా స్పందిస్తారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ యొక్క వ్యాఖ్యల పైన కూడా ఎలా స్పందిస్తారని చెప్పేసి కూడా చాలా వరకు ఆసక్తికరమైన ఒక ఉపన్యాసం ఉంటుందని చెప్పేసి కూడా పబ్లిక్ కూడా కానీ ఇటు కార్యకర్తలు కానీ అందరూ వేచి చూడడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఈ యొక్క భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని చెప్పేసి 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు వరంగల్ సంబంధించిన ఇద్దరు మంత్రులు ఉన్నారు. వీరితో పాటు కొండసుర్క సీతక్క వీరితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దుద్దిల శ్రీధర్ బాబు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇదే కాకుండా పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొంటారని చెప్పేసి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో జరిగిన తర్వాత జమ్మికుంట జరిగిన అక్కడ సభ అయిపోయిన తర్వాత పిమ్మట నేరుగా ఇక్కడికి హెలికాప్టర్ ద్వారా రేగొండకు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా ఇక్కడ దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్న దేవుడు ప్రకాష్ రెడ్డి అతనితో పాటు సడియం సింగ్ కూడా ఈ యొక్క సభలో మొత్తం కావాల్సిన పబ్లిక్ కూడా ఈ కార్యకర్తలు కూడా అందరినీ సేకరించడానికి కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేయడం జరుగుతుంది. సోని ఓకే రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ప్రధాని మోదీ ఇవాళ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ప్రధాని మోదీ మెదక్లో పర్యటించనున్నారు. బీజేపీ మెదక్ జహీరాబాద్ లోక్సభ అభ్యర్థులు రఘునందన్ రావు బీబీ పాటిలకు మద్దతుగా ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. సెలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం అల్లాదుర్గ మండలం సిల్వర గ్రామ శివారు ఐబీ చౌరస్తాలో సాయంత్రం 4:30 గంటలకు జరగనున్న ఈ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెదక్ జహీరాబాద్ లోక్సభ స్థానాలకు సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోలు, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సభకు హాజరు కానున్నారు. దాదాపు 30 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 3 హెలిప్యాడ్లు నిర్మించారు. ప్రధాని ప్రత్యేక హెలికాప్టర్లో మహారాష్ట్రలోని లాతూర్ నుంచి మధ్యాహ్నం 3:20 గంటలకు బయలుదేరి సాయంత్రం 4:20కి సభాస్థలికి చేరుకుంటారు. ప్రధాని మోదీ సాయంత్రం 4:30 గంటల నుంచి 5:25 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో 5:55 గంటలకు దుండిగల్ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు.
రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్లలో అందిస్తారు. విశాల్, చెప్పండి, ప్రధాని మోదీ వాళ్ళ తెలంగాణ పర్యటనకు రానున్నారు, దీనిపైన అప్డేట్స్ ఏంటి? రైట్ తోనే లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత మెదక్ లోక్సభ నియోజకవర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభ భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దాని తర్వాత సాయంత్రం 6 గంటలకు జైరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ప్రధానమంత్రి బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచే తెలంగాణలో తమ బీజేపీ అభ్యర్థులకి మద్దతునివ్వాలని ప్రజలను కోరనున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా మోడీ చరిష్మా నడుస్తున్న సమయంలో లోక్సభ అభ్యర్థులు సైతం కూడా మోడీ చరిష్మా మీదనే ఆధారపడి ఉన్నారు. సో ఈ పర్యటన, ప్రధానమంత్రి పర్యటన తమకు ఎంతో ఉపయోగపడుతుందని కూడా బీజేపీ లోక్సభ అభ్యర్థులు అందరూ కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనను బీజేపీ నాయకులందరూ కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ప్రజలను కూడా సభలకు భారీగా తీసుకొచ్చేందుకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రిజర్వేషన్ ప్రచారం అనేది కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగించేస్తుంది అన్న ఒక ప్రచారాన్ని బాగా సర్క్యులేట్ ప్రజల్లోకి తీసుకెళ్ళింది. దాన్ని ఇప్పటికే బీజేపీ నాయకులు కానీ ప్రధానమంత్రి మోడీ కూడా ఖండించారు. ఈ రోజు జరిగే సభలో కూడా ప్రధానమంత్రి మళ్ళీ తిరిగి రిజర్వేషన్ల మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. దీంతో పాటు గడిచిన 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, తెలంగాణకు చేసిన అభివృద్ధిని వచ్చే మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే అంశాలను కూడా ఈ రోజు ప్రజలకు నరేంద్ర మోడీ వివరించనున్నారు. మొత్తానికి అటు తెలంగాణలో 10 సీట్ల పైగా, అంటే డబుల్ డిజిట్ సాధించడమే తమ లక్ష్యం అంటూ కూడా బీజేపీ చెప్పుకుంటూ వస్తుంది. అటు దేశవ్యాప్తంగా 400, ఆ తెలంగాణలో మాత్రం 10 సీట్ల పైగా సీట్లను సాధించడమే తమ లక్ష్యం అంటూ కూడా బీజేపీ నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ రోజు జరిగే ఈ భారీ బహిరంగ సభ ద్వారా తమకి ఒక కార్యకర్తల ఉత్సాహంతో పాటు ప్రజల మద్దతును కూడా తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం 4 గంటలకి మెదక్, ఆ తర్వాత 6 గంటలకు జైరాబాద్ సభలను ముగించుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఢిల్లీకి నరేంద్ర మోడీ వెళ్ళనున్నారు. ఇక మళ్ళీ తిరిగి మరో వారం రోజుల తర్వాత కరీంనగర్ కి సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గ ప్రచారంలో తిరిగి మళ్ళీ ప్రధానమంత్రి పాల్గొంటారని కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కూడా సమాచారం అందింది. ఇక ప్రస్తుతానికి ఈ రోజు జరిగే ఈ సభ పైనే అటు జైరాబాద్ కి సంబంధించిన బీపీ పాటిల్ కానీ, అదేవిధంగా మెదక్ అభ్యర్థి ఈసారి ఎలాగైనా మెదక్ గెలవాలని ప్రయత్నిస్తున్న రఘునందన్ రావు కూడా ఇద్దరు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక మరోవైపు 17 లోక్సభ స్థానాల్లో 10 పైగా సాధించాలనుకుంది కాబట్టి అక్కడి నుంచి ఆ 2 సభల నుంచే బీజేపీ ఓటు వేయాలని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలను కోరుతున్నారు. థ్యాంక్ యూ విశాల్. మరొక ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఫీక్స్ కి చేరింది. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కట్టారు. నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, నేడు ప్రధాని మోదీ, రేపు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తెలంగాణలో పర్యటనకు వస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రేపు హైదరాబాద్ పరిధిలో బీజేపీ అభ్యర్థి తరపున అమిత్ షా ప్రచారం నిర్వహిస్తారు. మే 5న మరోసారి తెలంగాణకు రానున్నారు. 2 విడతలుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. 5వ తేదీ నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి లోక్సభ స్థానాల్లో ప్రచారంలో అమిత్ షా పాల్గొంటారు. చిత్తూరు గాంధీ సర్కిల్లో జరిగిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై బాలకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్కు టికెట్ ఇచ్చి అరాచకాలను ప్రోత్సహిస్తుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి ప్రభంజనం సాగుతుందన్నారు. అంతకుముందు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్ ఆధ్వర్యంలో బాలకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు. బాలకృష్ణ చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
రామారావు రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా వాటిల్లో ప్రవేశపెట్టి అమలు చేస్తేనే తప్ప వాళ్ళకి భవిష్యత్తు లేదు. ప్రతి తెలుగు బిడ్డ బొట్టు ఉడక ముందే రాజకీయ అవగాహన చైతన్యం తీసుకొచ్చిన ఒక అనంతపురం జిల్లా కుందుర్పి మండల పరిధిలోని పలు గ్రామాల్లో కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. గత ప్రభుత్వం చేపిన తప్పిదం వల్లే కళ్యాణదుర్గం ప్రాంతానికి జీవనాడి అయిన బీటీపీ కాలువ పనులు ఆలస్యమైందని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన ఒప్పించి కాలువ పనులు పూర్తి చేసి ప్రాంతానికి నీళ్లు ఇస్తానన్నారు. చిన్న రాష్ట్రమైన గోవాలో రాజకీయ చైతన్యం ఎక్కువ. 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నా అది లోక్సభ ఎన్నికలైనా అసెంబ్లీ ఎన్నికలైనా బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ తప్పదు. గత ఎన్నికల్లో ఉత్తర గోవాలో బీజేపీ, దక్షిణ గోవాలో కాంగ్రెస్ విజయం సాధించాయి. ఈసారి 2 స్థానాల్లోనూ ఈ 2 పార్టీలే ప్రధానంగా ఢీకొంటున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఉండడం కాస్త కలిసి వచ్చే అంశం. మే 7న 3 విడతలో ఒకే రోజు పోలింగ్ జరుగుతుంది. గోవాలో 2009లో కాంగ్రెస్, బీజేపీ చెరో సీటు గెలుచుకున్నాయి. 2014లో మోదీ ప్రపంచంలో 2 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. 2019లో మళ్లీ కాంగ్రెస్, బీజేపీ చెరో సీటు గెలుచుకున్నాయి. ఈసారి 2 సీట్లు గెలుచుకునేందుకు ఒక పక్క బీజేపీ, మరో పక్క కాంగ్రెస్ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఉత్తర గోవా నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా భావిస్తారు. సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుత కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ మళ్లీ వరుసగా 6వ పోటీ చేస్తున్నారు. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని స్థానిక బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు గోల పెడుతున్నారు. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇస్తున్న స్థానిక బీజేపీ క్యాడర్లో అసంతృప్తి కొంత మైనస్ పాయింటే. నార్త్ గోవా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రమాకాంత్ కలప్ పోటీ చేస్తున్నారు. ఒకప్పటి కేంద్ర మంత్రి 1999లో శ్రీపాద్ నాయక్, రమాకాంత్ కలప్ పోటీ పడ్డారు. మళ్లీ 25 ఏళ్ల తర్వాత నార్త్ గోవా నియోజకవర్గంలో ఈ ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇండియా కూటమిలో ఆప్ మద్దతు ఉండడంతో కాంగ్రెస్ గెలుపు ధీమాతో ఉంది. మరోపక్క రెవల్యూషనరీ గోవన్స్ పార్టీ తరఫున మనోజ్ పరబ్ అనే యువకుడు పోటీ పడడంతో పోటీ రసకందాయంలో పడింది. సౌత్ గోవా సాంప్రదాయంగా కాంగ్రెస్ కు అడ్డా. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీని కాక కొత్త యువకుడికి అవకాశం ఇచ్చింది. బీజేపీ కూడా పారిశ్రామిక కుటుంబానికి చెందిన పల్లవి డెంపో అనే యువతికి ఛాన్స్ ఇచ్చింది. దీంతో గోవా యువత ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. పల్లవి డెంపోకు పోటీగా కాంగ్రెస్ నుంచి భారత నౌకాదళంలో కెప్టెన్ గా పనిచేసి రిటైర్ అయిన ఫెర్నాండెస్ గోదాలో దిగారు. ప్రచారంలో ఇద్దరు అభ్యర్థులు పోటాపోటీగా ఉత్సాహంగా దూసుకెళ్తున్నారు. ప్రధాని మోదీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ తనకు కలిసి వస్తాయని ధీమాతో బీజేపీ అభ్యర్థి ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు కూడా కాంగ్రెస్ అభ్యర్థికే ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టో గ్యారంటీలతో ప్రచారాన్ని దుమ్మురేపుతున్నారు ఫెర్నాండెస్. టూరిజానికి పెట్టింది పేరైన గోవాలో టూరిస్టుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ, నిరుద్యోగం, గోవా భూముల పరిరక్షణ వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. స్థానిక బీజేపీ సర్కార్ పట్ల వ్యతిరేకత కూడా ఉంది. దీన్ని క్యాష్ చేసుకోవాలని ఇండియా కూటమి పార్టీలు భావిస్తున్నాయి. అదే కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశం. ఆఫ్రికా దేశంలోని పశ్చిమ కెన్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
తెల్లవారుజామున రిఫ్ట్ వ్యాలీకి చెందిన మాయి మహిమ పట్టణంలోని కిజాబే డ్యాం కూలడంతో నీటి ఉధృతి పెరిగి గోడలు కొట్టుకుపోయాయి. ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. డ్యాం నీరు ఒక్కసారిగా ఇళ్లలోకి దూసుకెళ్లడంతో ప్రాణనష్టం సంభవించింది. దీంతో దిగువ ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఇల్లు నీట మునగడంతో పాటు ప్రధాన రహదారి ధ్వంసమైంది. ఆకస్మిక వరద కారణంగా కొందరు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కెన్యాలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటివరకు దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. ఈ ఏడాది మార్చి నెల మధ్య నుంచి ఆ దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింత వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వరద బాధితులు పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు కెన్యా ఎయిర్పోర్ట్ కూడా వరద నీటితో నిండిపోయింది. దీంతో కొన్ని విమానాలను దారి మళ్లించవలసి వచ్చింది. ఎయిర్పోర్ట్లోని రన్వే, టెర్మినల్స్, కార్గో ప్రాంతమంతా వరద నీటితో నిండిపోయాయి. ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్ యుద్ధం ఆసక్తికరంగా మారుతోంది. ప్లే ఆఫ్స్ చేరుకునేందుకు జట్లు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో నేడు లక్నో సూపర్ జైంట్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఒకవైపు లక్నో జట్టు టాప్ 5లో ఉండగా మరోవైపు ముంబై జట్టు అట్టడుగున 9వ స్థానంలో ఉంది. లక్నో 9 మ్యాచ్లలో 5 గెలిచి 10 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. అదే సమయంలో ముంబై 9 మ్యాచ్లలో 3 విజయాలతో 6 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. హోమ్ గ్రౌండ్లో అద్భుతమైన రికార్డు ఉన్న లక్నోకు రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. లక్నో జట్టు 190 కంటే ఎక్కువ పరుగులు చేసింది. అయినప్పటికీ బౌలర్లు డిఫెండ్ చేయడంలో విఫలమయ్యారు. ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ను వరుసగా 2 మ్యాచ్లను ఓడించింది. కేఎల్ రాహుల్ తన జట్టు మరోసారి మంచి ప్రదర్శన చేసి ముంబైని ఓడించాలని భావిస్తున్నారు. ఇక హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ప్రయాణం ఘోరంగా ఉంది. ఆ జట్టు తన గత 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. ముంబై టాప్ ఆర్డర్ ఐక్యంగా పనిచేయడం లేదని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా మినహా మిగతా బౌలర్ విఫలమవడం ఆ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. ప్లే ఆఫ్లో కొనసాగాలంటే ముంబై ఖచ్చితంగా లక్నో జట్టును ఓడించాలి. జట్టు పరంగా చూస్తే ఇరు జట్లు బలంగా కనిపిస్తున్నాయి. SKV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.